ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అసలు తాంత్రిక విద్య అంటే ఏమిటి? తంత్రం అంటే అదేదో చాటుగా కుట్రలు పన్నడం, చెడు చేయడం అని అనుకుంటారు. వాటిని తంత్రాలు అనరు, కుతంత్రాలు అంటారు. ఒక పనిని విజయవంతం చేయడానికి, ఇష్టమైన ఫలితాలను పొందడానికి కొన్ని మంత్రాలు, వస్తువులను ఉపయోగించి చేసే కార్యక్రమమే తంత్రం. తంత్రం అనేది శక్తి నిండిన సాధనం. కత్తిని కాయగూరలు కోయడానికి, అలాగే జీవహింస చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే తంత్రాన్ని మంచికి చేయొచ్చు, చెడుకు చేయొచ్చు. మంచికి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడుకు చేస్తే చెడు ఫలితం వస్తుంది. భారతంలో శకుని ఏం చేశాడు? తంత్రంతోనే మాయాజోదం ఆడి పాండవులను ఓడించి తన కోరిక నెరవేర్చుకున్నాడు. దాని ఫలితమే నాశనం అయ్యాడు. కర్మఫలం వల్ల మానవుడు ఎదుర్కొనే చెడు కర్మలను నిర్మూలించడానికి తంత్ర విద్యల రూపంలో ఆ శ్రీ మహావిష్ణువే వరంగా ప్రసాదించాడు. ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను, వారు చేసే లేదా చేయించే అభిచార కర్మలను మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించారు. ఈ తంత్ర విద్యతో శత్రు సంహారాన్ని చేయొచ్చు. మహాభారతంలో ఉపయోగించిన నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, కుజాస్త్రం ఇలాంటి శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలే. శత్రుపీడను నిర్మూలించుకోవడానికి రూపొందించిన విద్యలు ఈ తాంత్రిక విద్యలు.